వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది. మంగళం సమీపంలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు సదస్సు ఉంటుంది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులు అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం వంటి వ్యూహాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సదస్సు జరుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సిఆర్ ముకుందుతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఐటీసీఎక్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల ప్రతినిధులు హాజరు కానున్నారు. 58 దేశాల్లోని సుమారు 1600 ఆలయ ఆధ్యాత్మిక సంస్థలు ఆన్లైన్ ద్వారా ఎక్స్పోతో కనెక్ట్ అవుతారు. కాసేపట్లో తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది. మంగళం సమీపంలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇక డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం వంటి వ్యూహాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సదస్సు జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర, గోవా సీఎంలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అదేవిధంగా కేరళ గవర్నర్ కూడా, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సిఆర్ ముకుంద్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఐటీసీఎక్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాల ప్రతినిధులు హాజరవుతారు. 58 దేశాల్లోని సుమారు 1600 ఆలయ ఆధ్యాత్మిక సంస్థలు ఆన్లైన్ ద్వారా ఈ ఎక్స్పోతో కనెక్ట్ అవుతాయి. రైట్. కాసేపట్లో తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది. ఆశా కన్వెన్షన్ సెంటర్ లో 3 రోజుల పాటు ఈ సదస్సు ఉంటుంది. ఈ సదస్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించేందుకు రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ముఖ్యంగా ఈ సదస్సులో ఆలయ అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలకు నిర్ణయాలు తీసుకోనున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోత్స్న. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి మహానగరంలో మనం చూసుకున్నట్టయితే అంతర్జాతీయ సదస్సు 3 రోజుల పాటు దిగ్విజయంగా జరగటానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రం 3 గంటలకు నారా చంద్రబాబు నాయుడు మన ఏపీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా ఈ సదస్సు ప్రారంభించనున్నారు. అంటే సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి ఈ యొక్క అంతర్జాతీయ సదస్సులో ఉన్నటువంటి గూఢార్థము, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పుడు జరిగాయి. ప్రస్తుతం మనం ఈ యొక్క సదస్సు జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మంగళం రోడ్లో ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రదర్శన దాదాపు 3 రోజులు ఉంటుంది. దేవాలయాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, అంటే ఏమేమి దేవాలయాలకు సంబంధించి ఏ విధంగా మన యొక్క హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేటువంటిది ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఈ 3 రోజుల పాటు ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సమావేశంలో మనం చూసుకున్నట్టయితే సనాతన ధర్మానికి సంబంధించి ధార్మిక కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి పూర్తిగా కూడా
అంత్యోద్యమైనటువంటి ఇది ప్రతిష్టాత్మకంగా కూడా ఈ యొక్క సంస్థ ప్రయత్నిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఈ నెల 17వ తేదీ నుంచి కూడా 19వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ఈ యొక్క సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. మొత్తం 3 సీఎంలు కూడా ఈ యొక్క సదస్సుకు విచ్చేయనున్నటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంతులు వీరి యొక్క రాక కోసం కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు పెద్ద ఎత్తున పోలీసులు ఇప్పటికే కూడా ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ వద్ద భారీ పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క తిరుపతి వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించింది ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం జిల్లా కలెక్టర్ కూడా మనతో మీడియాతో కూడా మాట్లాడడం జరిగారు. 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సులో విఐపీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. దానికి సంబంధించి 3 మంత్రులు కావచ్చు, రాష్ట్ర గవర్నర్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పారు. దీనికి ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే దాదాపు దేవాలయాల్లో సదస్సులో కూడా దాదాపు 58 దేశాల్లో ఉన్నటువంటి 1581 మంది ఆలయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పూర్తిగా కూడా హాజరవుతూ ఉన్నారు. అలాగే 111 మంది ప్రముఖ వక్తలు, 60కి పైగా స్టాల్స్, 15 వర్క్ షాపులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ దేవాలయ సదస్సు ఏపీ ముఖ్యమంత్రి ప్రారంభించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆలయ నిర్వహణకు సంబంధించిన వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైనటువంటి పర్యావరణ వ్యవస్థలు, డిజిటలైజేషన్, ఆర్థిక వ్యవస్థ పెంపొందించడం పైన 3 రోజుల పాటు ఈ యొక్క సదస్సు పూర్తిగా కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇవాళ జరిగేటువంటి 3:30 గంటల ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రులతో పాటు మిగిలిన 2 ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ యొక్క సదస్సు జరుగుతున్నటువంటి 3 రోజుల పాటు మనం చూసుకున్నట్టయితే దేవాలయాలకు సంబంధించినటువంటి పూర్తి విశిష్టతను కూడా ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. దాదాపు 15 స్టాల్స్ను కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు. దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏంటి, ఏ విధంగా ఈ యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి ఏంటి అనేటువంటి విషయాలను పెద్దలందరూ కూడా ఇక్కడ మాట్లాడేటువంటి చర్చించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. జోస్నా. రైట్ రాము. తెలంగాణ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సాధించిన తెలంగాణను సాగునీటిలో విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్ గా, అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ గా, ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసింది. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. నువ్వు 2020 ఆడతావేమోగా, నువ్వు 2020 ఆడవు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది, తొండి ఎగ్గొట్టే మ్యాచ్. ఏంది నీ మాటల్లో తొండి, హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర. కానీ కలెక్షన్లో మాత్రం 2020 ఆడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు నువ్వు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడు ఏదాడలో గదా ఆడతాడు కేసీఆర్. ఎప్పుడు ఏదాడలో ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు, మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట. ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను. కారులో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది, ఇట్లా తలుపు కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి, మళ్ళా మనమే రావాలి, వీడు బాగలేడని. అది టాక్సీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, అది ఎవరన్నా కానీ, ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు, మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజలకు అర్థమైంది. ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం. ఇవాళ అందరూ కూడా కేసీఆర్ని కోరుకుంటున్నారు. జనరల్ ఏమంటారు, ఓటమి విజయానికి నాంది అంటారు.
మనం మొన్న ఓడితే ఓడొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో మరో 3 టర్ములు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది. సరే అది ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయా రాని, కానీ అందరు కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. నిజానికి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఎంతో మంది మాట్లాడుతుండు, ఒకటి తెచ్చినామంటుండు, ఇంకొకటి ఇచ్చినామంటుండు, కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే, ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్. ఆ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మనందరం కూడా ఇంత ఉత్సాహంగా మా తలసాని సీనన్న నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. సీనన్న గారిని ఇంత అద్భుతంగా ఆ పాటలు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వకంగా సీనన్నకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు దయచేసి మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, మాజీ కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటి చివరిగా ఏంటంటే ముఖ్య అతిథి గారు మాట్లాడినాక మీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. న్యాయవాదితో పోలీసులకు వివరణ ఇప్పించారు. కోడి పందాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఫామ్ హౌస్ మాత్రం తనదే అని చెప్పారు. 2023లో వర్రా రమేష్ కుమార్ రెడ్డితో పాటు మరొకరికి లీజ్కిచ్చానని చెప్పారు. లీజ్ పత్రాలను పోలీసులకు అందజేసినట్లు వెల్లడించారు. లీజ్ ఇచ్చిన భూమిని ఏపీకి చెందిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు పోచంపల్లి తెలిపారు. రైట్, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, దోస్తా, ఏదైతే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి గతంలో మొయినాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నోటీసు వివరణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కోడి పందాలు జరిగిన ఫామ్ హౌస్ సంబంధించి ఎమ్మెల్సీ కావడం, అక్కడ ఇల్లీగల్ గా కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా సీసీ ఫోటో ఆధారంగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం పోచంపల్లి న్యాయవాదితో సహా వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కోడి పందాలు ఆడించిన విషయానికి సంబంధించి ఫామ్ హౌస్ తనదేనని 2023లో వర్ర రమేష్ కుమార్ రెడ్డి గారి వ్యక్తికి లీజు కూడా ఇచ్చినట్టుగా అందులో పేర్కొన్నారు. రమేష్ కుమార్ తో పాటు మరొకరికి లీజ్ ఇచ్చినట్టుగా పోచంపల్లి అందులో పేర్కొనగా, లీజ్ పత్రాలకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు కూడా పోచంపల్లి అందజేసిన నేపథ్యంలో ప్రస్తుతం లీజ్ ఇచ్చిన భూమికి సంబంధించి ఏపీకి చెందిన వ్యాపారి అయినటువంటి భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ గా పేరున్నటువంటి ఇప్పటికే ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఒకవైపు విచారిస్తున్న నేపథ్యంలో అసలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అతను తీసుకున్నట్లుగా వివరాలు కూడా తెలియదనేది ప్రస్తుతం తెలుస్తా ఉంది. అయితే కోడి పందాలకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదనేది మొదటి నుంచి పోచంపల్లి చెప్తా ఉన్నాడు. అయితే లీగల్ గా అడ్వకేట్ తో వెళ్లిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇదే అంశాన్ని మెన్షన్ చేస్తూ మొయినాబాద్ పోలీసులకు రిప్లై ఇచ్చారు. మరి ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు మరోసారి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని విచారణకు పిలుస్తారా లేదా అనేది ఒకవైపు ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిని కూడా ఇప్పటికే నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ఈ కేసును వేగవంతం చేశారు. చాలా రోజుల నుంచి దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్ల పరిపాలనలో ఇల్లీగల్ గా కార్యక్రమాలు జరిగినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఓన్లీ ఏదైతే కోళ్ల పందాలే కాకుండా ఇల్లీగల్ గా
అసంఖ్యాకారకు జరిగినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు ఈ కేసును వేగవంతం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పోచంపల్లి ఇచ్చినటువంటి వివరణ సరిపోతుందా లేక మరోసారి నోటీసులు ఇస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అనుకోని ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు ఈ కేసులో మాత్రం దర్యాప్తు వేగవంచారు. రైట్ అమర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి నామినేషన్స్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. గత పాలక మండలిలో 5 సార్లు బీఆర్ఎస్, ఎంఐఎం ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ సంఖ్యాబలం లేకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ లేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్ గడువు అనేది ఈ రోజుతో ముగుస్తుంది. దీనికి సంబంధించి విత్డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళకి 18 వరకు కూడా అవకాశం ఉంటుంది. ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మాత్రం ఈ నెల 20వ తేదీన ఎన్నికలను అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఏకగ్రీవం అవుతూనే వస్తున్నాయి. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా సరే, దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న హయాంలో ఎంఐఎం పార్టీ మద్దతుతో వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మొత్తం సీట్లను వాళ్ళే తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మొత్తం 15 స్థానాలకు వీటికి సంబంధించిన స్వీకరణ అయితే ఉంది. అయితే ఈ 15 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం మామూలుగా అయితే బీఆర్ఎస్ కు సంబంధించి 8, అలాగే ఎంఐఎం సంబంధించిన 7 మంది సభ్యులుగా అయితే ఉన్నారు. వీటికి సంబంధించి మొత్తం కూడా 146. ప్రస్తుతం జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 146గా ఉంది. వీటిలో ఇప్పటి వరకు కూడా పోటీలో బరిలో నిలిచేందుకు బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు అయితే 2 అయితే నామినేషన్ వేయడం జరిగింది. కాకపోతే వాళ్ళకి మెజార్టీ బలం లేకపోవడంతో వాళ్ళు ఉపసంహరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఇటు జిహెచ్ఎంసీలో పార్టీ బలాలు చూసినా కూడా కాంగ్రెస్ సంబంధించి మొత్తం 24 మంది ఉన్నారు. అలాగే ఎంఐఎం సంబంధించి 41 మంది, బీఆర్ఎస్ సంబంధించి 42, బీజేపీకి సంబంధించి 39 మంది ఉన్నారు. మొత్తం 146 మంది ఉన్నారు. అందులో మొత్తం 150కి 146 మంది ఉన్నారు. అందులో 2 చనిపోయారు. మరొక 2 ఎమ్మెల్యేలుగా ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా అయితే గెలుపొందడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి ఈ రోజు చివరి తేదీగా ఉంది. దాదాపుగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎన్నికలు మాత్రం జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇటు కాంగ్రెస్, ఎంఐఎం ఇద్దరు కూడా పొత్తులో భాగంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అయితే నామినేషన్లు ఇప్పటి వరకు కూడా దాఖలు అయితే చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా, అందులోనూ డోన్ నియోజకవర్గం రాజకీయాల్లో ఆరితేరిన కోట్ల, కేఈ, బుగ్గన వంటి బడా నేతలున్న నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైసీపీలు డోన్లో పాగా వేశాయి. ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ నేత బుగ్గన అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో క్యాడర్కు మింగుడు పడ్డం లేదట. దీంతో మున్ముందు డోన్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది, డోన్లో చక్రం తిప్పే పార్టీ ఏది అనే చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం అనగానే భిన్న రాజకీయ పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుంది. డ్రోన్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి గెలిచిన నేతలు సీఎం అయ్యారు, మంత్రులయ్యారు, రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నాయకులుగా చలామణి అయ్యారు. మొదట్లో కాంగ్రెస్, తర్వాత టీడీపీ, అనంతరం వైసీపీ నేతలు డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా రాష్ట్ర రాజకీయాల దాకా ఎదిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డోన్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలే వహించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డోన్ నుంచి ఎమ్మెల్యే అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం అయ్యారు. కోట్ల కుటుంబానికి ధీటుగా ఇక్కడ కేఈ కుటుంబం కూడా ఎదిగింది. కేఈ కృష్ణమూర్తి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2014 నుంచి వైసీపీ ఇక్కడ తన పట్టు పెంచుకుంది. బుగ్గన రాజేంద్రనాథ్ 2 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో డోన్ నుంచి ఎమ్మెల్యే అయిన బుగ్గన వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. డోన్ నియోజకవర్గంలో 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలు కావడంతో ఇటు కోట్ల అటు కేఈ కుటుంబాలు కాస్త పక్కకు తప్పుకున్నాయి. ఆ సమయంలో ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీకి ఊపిరిపోశారు. వైసీపీ నేత బుగ్గన ప్రధాన అనుచరుడైన ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీలో చేరటం డోన్ నియోజకవర్గంలో టీడీపీ బలం పెంచుతూ స్థానిక ఎన్నికల్లో వైసీపీని ధీటుగా ఎదుర్కొని తెలుగు తమ్ముళ్ల అభ్యర్థులను గెలిపించడం గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల్లో డోన్ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డినే తన అభ్యర్థిగా బరిలోకి దింపుతామని బహిరంగ ప్రకటన చేశారు. అయితే 2024 ఎన్నికల్లో రాజకీయ రంగులు మారి కోట్ల ఫ్యామిలీకే టీడీపీ టికెట్ దక్కింది. అయినా ధర్మవరం తన వంతు కృషి చేసి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించారు. వరుసగా 2 సార్లు గెలిచి డోన్ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన వైసీపీ నేత బుగ్గనకు కార్యకర్తలు స్థానిక నేతలు దూరమవుతూ వచ్చారు. మంత్రిగా ఉన్న సమయంలో క్యాడర్ స్థానిక లీడర్లను బుగ్గన పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే అపవాదం ఉంది. ఇదే 2024 ఎన్నికల్లో బుగ్గన పరాజయం కావటానికి కారణం వైసీపీ నేతలే అంటున్నారు. కార్యకర్తలకు స్థానిక ప్రజలకు ఆయన అందుబాటులో ఉండేవారు కాదని అంటున్నారు. మరోవైపు డోన్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగి చివరికి అది పార్టీ ఓటమి వరకు దారితీసినట్టు వైసీపీ నేతలు చెప్తున్నారు. లీడర్ క్యాడర్ మధ్య సమన్వయం సాధించడంలో బుగ్గన పట్టించుకోలేదని వారంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా బుగ్గనలో కించిత్తు మార్పు కూడా రాలేదట. ఇప్పటికీ ఆయన ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని వైసీపీ స్థానిక నేతలు అంటున్నారు. ఓవైపు వైసీపీ అధికారం కోల్పోయి కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉంటే బుగ్గన కనిపించకుండా తిరగటం పట్ల వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయని పరిస్థితి వివరిద్దామంటే మాజీ మంత్రి బుగ్గన అసలు ఎక్కడున్నారో తెలియటం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారట. బుగ్గనతో పాటే ఆయన ప్రధాన అనుచరులు కూడా ముఖం చాటేశారట. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో నిందితులుగా పేర్కొంటూ వైసీపీకి చెందిన సోమేష్, శేఖర్తో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ నుంచి గెలిచిన హరికిషన్ టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆయన సేఫ్గా ఉన్న వైసీపీ నేతలు మాత్రం ఇక్కట్లు పడుతున్నారు. మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం పక్కకు తప్పుకోవటం వెనుక మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తన రాజకీయ వారసుడిగా కుమారుడు అర్జున్ రెడ్డిని రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం, కార్యకర్తలతో పరిచయం లేని అర్జున్ రెడ్డి ఎలా నెగ్గుకు వస్తారు అన్నది మరో ప్రశ్న. డోన్ నియోజకవర్గంలో కోట్ల ఫ్యామిలీని అర్జున్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారన్న చర్చ కూడా మొదలైంది. అయితే ఈ విషయంలో బుగ్గన ఎత్తుగడేంటో తెలియాల్సి ఉంది. రైట్, ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19 నుంచి ప్రారంభం కాబోతుంది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ దేశాల మధ్య మ్యాచ్ ఉండబోతుంది. ఇక భారత్ ఈ ట్రోఫీలో ఈ నెల 20న బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఇలా పాకిస్తాన్ ఈ నెల 23న తలపడబోతోంది. ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడెప్పుడు జరిగింది, ఎవరెవరు విజేతలుగా నిలిచారో ఓసారి చూద్దాం. చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని చూశాం. ఇప్పుడు మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. వన్డే ఫార్మెట్ లో ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అత్యుత్తమ క్రికెట్ ఆడిన టాప్ 8 టీంలు బరిలో దిగడంతో ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. అదే టైంలో ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆపారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు వన్డే వరల్డ్ కప్ ఉండగానే ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలనే ఆలోచన ఐసీసీకి 1998లో వచ్చింది.
క్రికెట్ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రపంచ కప్తో పాటు ప్రతి 2 ఏళ్లకోసారి ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీకారం చుట్టింది. తొలి ఎడిషన్ను బంగ్లాదేశ్ వేదికగా నిర్వహించింది. అయితే అంకురార్పణ ట్రోఫీ మాత్రం దక్షిణాఫ్రికా గెలుచుకుంది. తొలుత ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అని పిలిచినప్పటికీ 2002 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీగా నామకరణం చెందింది. ఆ ఏడాది టైటిల్ను భారత్, శ్రీలంక పంచుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు 8 సార్లు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని భారత్, ఆస్ట్రేలియా 2 సార్లు సొంతం చేసుకున్నాయి. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న పాకిస్తాన్ ఆతిథ్యంలోనే ట్రోఫీ జరగనుంది. 2017 ఎడిషన్ ఫైనల్లో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. 2006 వరకు 2 ఏళ్లకోసారి సాగిన ఈ టోర్నీ ఆ తర్వాత 3-4 ఏళ్లకు మారిపోయింది. ఇప్పుడు ఏకంగా 8 ఏండ్ల తర్వాత జరగనుండడం గమనార్హం. అలా వద్దనుకొని వన్డే వరల్డ్ కప్ లో టాప్ టీంలు తలపడతాయి. అలాంటప్పుడు అదే ఫార్మేట్ లో మరొక టోర్నీ ఎందుకు అనే ప్రశ్న ఎపెక్స్ కౌన్సిల్ కు ఎదురైంది. ఈ క్రమంలోనే 2017 తర్వాత టోర్నీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మేజర్ ఈవెంట్లు ఉండటం కూడా ఒక కారణం అనుకోవచ్చు. 2019లో వన్డే ప్రపంచ కప్ జరిగింది. స్కెడ్యూల్ ప్రకారం 2020లో పొట్టి కప్ జరగాల్సి ఉంది. బట్ కరోనా కారణంగా 2021కి వాయిదా పడింది. మళ్లీ వన్డే ఫార్మేట్ లో 2 టోర్నీలు ఎందుకనే ఫిర్యాదు అందడంతో 2021లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిలిపివేసింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ విస్తరణ కోసం ఐసీసీ చర్యలను తీసుకోవడంతో మరొకసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్ ఆతిథ్యాన జరగబోతుంది. ఒక్కటి ఓడిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రతి మ్యాచ్ కీలకమే అవుతుంది. ఇక్కడ తేలిగ్గా తీసుకునే జట్టు ఏదీ లేదు. టాప్ 8 టీంలు పోటీపడే ఈ టోర్నీలో సెమీస్ కు చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. ఒక్కటి ఓడినా కూడా సెమీస్ కు కష్టం. అందుకే దీనిని నాకౌట్ టోర్నీగా భావిస్తారు. 8 టీంలు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఒక్కో జట్టు 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ నెట్ రన్ రేట్ అత్యంత కీలకం. ఒక్క మ్యాచ్ లో భారీ తేడాతో పరాజయం పాలైతే ఇక సెమీస్ ఆశలను వదులుకోవాల్సిందే. ఒక్కో గ్రూప్ లో 2 తొలి స్థానాల్లో నిలిచినటువంటి జట్లు సెమీస్ కు వెళతాయి. అక్కడి నుంచి ఫైనల్ కు చేరి టైటిల్ రేసులో నిలుస్తాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.